జనవరి 24వ తేదీ 2026. అశోక్ అనే యువకుడికి చెల్లి సురేఖ ఫోన్ చేసి ఏడుస్తూ, తల్లిదండ్రులు ఇద్దరూ స్పృహ లేకుండా పడిపోయారు, నాకు భయం వేస్తోంది, ఇమ్మీడియట్గా ఇంటికి రా అని చెప్పింది. అశోక్ ఇంటికి వచ్చి చూసే వరకు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా స్పృహ లేని స్థితిలో పడిపోయి ఉండడం కనిపించింది. హాస్పిటల్కి తీసుకెళ్లగానే అక్కడ వైద్యులు అప్పటికే ప్రాణం పోయిందని చెప్పడంతో అన్న చెల్లెళ్ళు ఇద్దరికి దుఃఖం ఆగలేదు. మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళకు కూడా కబురు చేశాడు అశోక్. ఇద్దరు ఒక్కసారి చనిపోవడం అశోక్ తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులు ఉండే రూమ్ లో కూర్చుని బోరుని ఏడుస్తున్న సమయంలో ఆ గది మూలలో 2 ఖాళీ ఇంజెక్షన్ సిరంజీలు కనిపించాయి. అశోక్కి అనుమానం వచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే పోలీసులు సురేఖని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, సురేఖను ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయం తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి ఇటువంటి మరిన్ని క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలానికి చెందినటువంటి దశరథ్ లక్ష్మిలకి ఒక కుమారుడు, 3 కుమార్తెలు. చిన్న కుమార్తె అయినటువంటి సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి ఒక యువకుడితో ప్రేమలో పడింది సురేఖ. 2 ఏళ్లుగా వారి ప్రేమాయణం నడుస్తోంది. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. 24వ తారీఖు సాయంత్రం సురేఖ తను పనిచేస్తున్న సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ల ఊరి యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు పొలం నుంచి తిరిగి వచ్చారు. తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టింది సురేఖకి. అమ్మ, నీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజెక్షన్ తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ నార్మల్ గా ఇచ్చే డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమ్మీడియట్ గా క్షణాల్లో చనిపోతారని తెలుసు సురేఖకి. ఎందుకంటే ఆమె నర్సుగా వర్క్ చేస్తోంది. వాళ్ళ అమ్మకి ఇంజెక్షన్ ఇవ్వగానే వెంటనే మత్తు వచ్చి మంచం మీద అలాగే పడుకుంది. ఆ సమయంలో వాళ్ళ నాన్న దశరథం ఇంటి బయట చలి కాచుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చి, ఏమైంది అమ్మ అలా పడుకుంది ఏంటి అని అడిగితే, అన్నం తిని పడుకుంది నాన్న, ఒళ్ళు నొప్పులు లేస్తున్నాయంటే ఇంజెక్షన్ ఇచ్చా అని చెప్పింది. నాన్న, నీకు కూడా నడుము నొప్పులు ఉన్నాయి కదా, డాక్టర్ని అడిగి ఇంజెక్షన్ తీసుకుని వచ్చా అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా ఇంజెక్షన్ ఇచ్చింది. దశరథం కూడా అక్కడే కుప్పకూలిపోయాడు. వారిద్దరిని చంపి ప్రేమ వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులను తిరిగి రాని లోకాలకు పంపించేసింది సురేఖ. వారి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించి అన్నకు సమాచారం ఇచ్చింది. అప్పుల బాధ వల్ల నాన్న చనిపోయారు, అది చూసి అమ్మ కూడా పోయింది అని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పింది సురేఖ. యాచారం గ్రామానికి చెందిన సురేఖ అన్న నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య జరిగిందా అనే దానిపై డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని ఇది ఆత్మహత్య కాదు, హత్య అని నిర్ధారణ అయ్యాక ఎవరు హత్య చేశారు అనే ఒక కోణంలో వెరిఫై చేసినప్పుడు చిన్న కూతురు సురేఖపై అనుమానం కలిగి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించారు. అప్పుడు సురేఖ చెప్పింది, తను ఒక అతనిని ప్రేమించానని, కులాలు వేరవడం వలన తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని, వేరే వ్యక్తితో పెళ్లి చూపులకు సిద్ధమవుతున్నారు, కాబట్టి నేనే తల్లిదండ్రులకు ఇంజెక్షన్స్ ఇచ్చి చనిపోయిన తర్వాత తన అన్నకు ఫోన్ చేశాను అంటూ నేరం ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. సురేఖని అరెస్ట్ చేశారు. ప్రేమ జీవితానికి అందమైనది కావచ్చు, కానీ ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రాణాలు తీయడం ప్రేమ కాదు, అది స్వార్థం, అంధత్వం, నేరం. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ కొందరు పిల్లలు తమ కోరికలకే భవిష్యత్తుని బలి ఇస్తారు. ఒక తప్పు నిర్ణయం ఒక కుటుంబాన్ని కాదు, ఒక జీవితాన్ని కాదు, మొత్తం తరాన్ని నాశనం చేస్తుంది. నేరానికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందే కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.